శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎం క్యాస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2025 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టే యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఏంటంటే గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున ఒకసారి ధనుసు రాశి వారికి మార్చి నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే సులువుగా అర్థమవుతుందండి. మొదటిగా రాష్ట్రాధిపతి గురుగ్రహం వృషభ రాశిలో ఉన్నారు, 6వ స్థానంలో. ధనుసు నుండి వృషభం 6 అవుతుంది. ద్వితీయ తృతీయాధిపతి శనైశ్వరుడు మూల త్రికోణ రాశిలో 3వ స్థానంలో ఉన్నారు, కుంభరాశిలో. మరి పంచమ విహయాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం ఈ మాసం అంతా కూడా మిథున రాశిలో ఉంటారు, 7వ స్థానంలో. నవమాధిపతి రవి వచ్చి 2 రాశుల్లో ఉంటారండి. ఒకటి కుంభంలో, తర్వాత మీనంలో. కుంభరాశిలో 14 మార్చి దాకా ఉంటే 15 మార్చి నుండి మీన రాశిలో స్థితి పొంది ఉంటారు. మరి షష్ఠ లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం ఈ మాసం అంతా కూడా మీన రాశిలో ఉంటారు. కాకపోతే మార్చి 2వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన వక్రీకరించిన స్థితిలో ఉంటారు. సప్తమ దశమాధిపతి బుధగ్రహం అవుతారు. ఈ యొక్క బుధుడు 15వ తారీఖు వరకు మీనరాశిలో ఉంటారు, 16వ తారీఖు కూడా మీనరాశిలోనే ఉంటారు, కానీ వక్రీకరించిన స్థితిలో ఉంటారు, రెట్రోగ్రేడ్ మోషన్లో ఉండి ఉంటారు. రాహువు మీకు చతుర్థంలో ఉన్నారు మీనంలో, కేతు వచ్చి మీకు దశమ స్థానంలో కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ విషయంలో, వృత్తి అంటే జాబ్ హోల్డర్స్కి, వ్యాపారస్తులకి, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, సంతాన సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ప్రాపర్టీ సంబంధం, హెల్త్ అండ్ రెమెడీస్, ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులకి ఈ మాసంలో విద్యార్థులకి బాగుందండి. ఎలాంటి ఒత్తిడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మార్చి అనేది విద్యార్థులకు పరీక్షాకాలం. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మొత్తం కష్టపడిందంతా కూడా ఈ మాసంలో పరీక్షల రూపంలో వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ శుక్రుడు బాగున్నారు, బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నారు, నవమాధిపతి తృతీయ చతుర్థాల్లో ఉన్నారు. కాబట్టి గ్రహస్థితుల పరంగా బాగున్నాయి. సో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. సో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి కాస్త సూచనలు ఏంటంటే క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అండ్ స్టిక్ ఆన్ టు ఇట్. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని విధించుకొని ఆ టైంకి స్టిక్ ఆన్ అయి ఉండి ఆ ప్రకారంగా సిలబస్ కంప్లీట్ చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అదేవిధంగా మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆ ప్రాక్టీస్ ప్లాన్, మీరు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో రివ్యూ చేసుకోవడం, టైం ప్రకారం అవి ఇన్ టైంలో కంప్లీట్ చేసుకునే విధంగా మీరు ప్రిపేర్ అవ్వడం అనేది ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ బ్రేక్స్ కూడా తీసుకోవాలండి. కంటిన్యూస్గా కూర్చొని చదవకూడదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మైండ్ అండ్ బాడీ. కాబట్టి ఎవరీ 60 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వాటర్ తాగడము, లేకపోతే అలా మూమెంట్ చేసి వచ్చి మళ్ళీ చదువుకోవడం. దీనివల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉంటారు, ఫోకస్ చేయగలుగుతారు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో చేసే మిస్టేక్ ఏంటంటే వారు రాత్రిపూట చాలాసేపు చదువుకోవడం, 2-3 అవర్స్ పడుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ అటెండ్ కావడం, ఇలాంటి చేస్తూ ఉంటారండి. మినిమం 7 అవర్స్ స్లీప్ కావాలండి. 6 to 8 అవర్స్ అనేది తప్పనిసరిగా కావాలి. అంటే ప్రయారిటైజ్ యువర్ స్లీప్ అండి. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్ ఎగ్జామ్స్ టైంలో. మరి హెల్తీ ఫుడ్ ఎగ్జామ్స్ టైంలో పానీపూరీలు కానీ, జంక్ ఫుడ్ కానీ, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఏదైనా సరిగా వంటికి పడకపోవడం కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు, లేకుంటే కనుక ఫీవరిష్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సంవత్సరం రోజుల పాటుగా కష్టపడి ఉంటారు. సో కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం. సో ఇవన్నీ భాగం. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ధనుసు రాశి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. నథింగ్ టు వరీ. ప్రేమ, లవ్. 5వ స్థానాధిపతి యొక్క కుజుడు 7వ స్థానంలో ఉన్నారండి. ధనుసు రాశి వారు ఎవరైతే కనుక, ధనుసు రాశి మరియు ధనుసు లగ్నం వారు ఎవరైతే కనుక ప్రేమలో ఉంటారో వారి యొక్క ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేసే అవకాశం చాలా బలంగా ఉంది. అదేవిధంగా సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు, ఆ ఒక్క శుక్రుడు కూడాను బలంగా ఉన్నారు రాహుతో కలిసి. సో అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ధనుసు రాశి వారు అందరికీ ప్రేమ వివాహం అవుతుందని కాదండి. దయచేసి చాలామంది కామెంట్ రూపంలో సిల్లిగా పెడుతూ ఉంటారు. సో అది మీకు అప్లికబుల్ అయితే మీరు చెక్ చేసుకోండి. మరి ఇది డిసైడ్ చేయాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీ జన్మ జాతక చక్రంలో లగ్నం ఏంటో తెలియదు, లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రేమ వివాహం కావాలంటే 5, 7, 11 ట్రిగ్గర్ అవ్వాలండి. అవి ట్రిగ్గర్ అయ్యాలో తెలియదు. సో ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ గోచార ఫలితాలు.
మరి వృత్తిలో ఉన్న వారికి జాబ్ హోల్డర్స్కి ఎలా ఉంటుంది అంటే, జాబ్ అంటే దశమ స్థానం బుధుని చూస్తామండి. ధనుసు రాశి మరియు ధనుర్లగ్నం వారికి ఈ యొక్క బుధ గ్రహం 10వ స్థానంలో మీనంలో ఉన్నారు. ఒక కేంద్రాధిపతి ఇంకొక కేంద్రంలో ఉంటే డెఫినెట్గా డెవలప్మెంట్ ఉంటుందండి. అక్కడ నీచత్వం వచ్చింది, కానీ నీచ భంగం కూడా అయింది. బలమైన శుక్రుడితో ఉన్నారు బుధుడు. అదేవిధంగా 15వ తారీఖు నుండి భాగ్యాధిపతి రవితో కూడా కలిసి ఉంటారు కాబట్టి 9, 10, 11 స్థానాల యొక్క కలయిక చతుర్థంలో ఉంది, కేంద్రంలో ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఉద్యోగంతో రాణించబోతున్నారు. కాస్త ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. మీరు చేసేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటాయో, కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, మెయిల్స్ కావచ్చు, మీరు సబ్మిట్ చేసేటువంటి ప్రజెంటేషన్స్ కావచ్చు, 1-2 సార్లు చెక్ చేసుకోండి. బికాస్ బుధ గ్రహం అని ఆయన కాస్త వీక్ ఉన్నారు కాబట్టి. అదర్వైజ్ జాబ్లో బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం ఏదైతే కనుక వచ్చి తీరుతుంది. ఇంక్రిమెంట్స్ కావచ్చు, డిఎస్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి. మరికొంతమంది ఎవరైతే కనుక కొంతమందికి 2వ వారం తర్వాత ఏదైనా ప్రమోషన్కి కూడా, ఉన్నతికి కూడా అవకాశం కనపడుతూ ఉంది ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా. సో ఆబ్వియస్లీ బాగుందండి. వ్యాపారం, బిజినెస్ 7వ స్థానాధిపతి ఎవరు అయ్యారంటే ఆయన కూడా బుధుడేనండి. చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు. భాగ్యాధిపతి రవితో కూడా కలిసి ఉండబోతున్నారు. రాహుకేతుల యాక్సెస్లో ఉంది ఈ బుధుడు. అంటే మీరు చేసేటువంటి పెట్టుబడులు, మీరు చేసేటువంటి వ్యాపారము డెఫినెట్గా మంచికే దారితీస్తుంది, నో డౌట్ అట్ ఆల్. రాహుకేతు యాక్సెస్లో ఉన్నారు కాబట్టి చెక్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. అదర్వైజ్ బాగుంటుంది. ఏ వ్యాపారాలకు బాగుంటుంది అయ్యారంటే బుధ, శుక్ర, రాహు, రవి కాంబినేషన్ ఉందండి. నెలాఖరున శని కూడా జాయిన్ అవుతున్నాడు. బుధ, శుక్ర ఇంటెలిజెన్స్, బ్యూటీ, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, అకౌంట్స్, ఫైనాన్స్. బుధ, శుక్ర, రాహు కంప్యూటర్, ఐటీ, టెక్నాలజీ సంబంధం. రాహు బిహైండ్ ద స్క్రీన్. మనం చెప్పుకున్న రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాల్లో ఉన్నవారికి ఆ రంగాలకు సంబంధించిన వ్యాపారం కూడా బాగుంటుంది. శుక్రుడు బలంగా ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. శుక్ర రాహు కలయిక ఛాయాగ్రహం. ఛాయ అంటే స్క్రీన్ ఫోటోగ్రాఫర్స్ అయితేనేమి, ఫోటోగ్రఫీ షాప్స్ నడిపే వాళ్ళు అయితేనేమి, ఎడిటర్స్ కానీ, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి, ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుంది. అదేవిధంగా సో 4వ స్థానం కాబట్టి ప్రయాణాల విషయంలో కొంతమంది ట్రావెల్స్ చేస్తూ ట్రావెలింగ్ బిజినెస్లో ఉంటారు, వారికి కూడా బాగుంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఈ మాసంలో బాగుంటుంది అని చెప్పాలండి. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే 4వ స్థానాధిపతి గురుడు 6లో ఉన్నారు. మరి లాభాధిపతి 9, 11 వరకు 4లో ఉన్నారు కాబట్టి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ప్రాపర్టీ విధంగా ప్రకారంగా చూసినప్పుడు అవి ఒక కొలిక్కు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరికొంతమంది ధనస్సు రాశి మరియు ధనుర్లగ్న జాతకులు ఎవరైతే ఉంటారో వారు లోన్స్ అప్రోచ్ అయ్యి కూడా ఏదర్ వాహనం కావచ్చు, ప్రాపర్టీ కొనుగోలు విషయంలో ఇన్వాల్వ్మెంట్ అనేది మనం ఈ మాసంలో చక్కగా కనపడుతుంది. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది, మంచి వాహన సౌఖ్యం కలిగి ఉంటారు, స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మీరు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకు స్త్రీలు సహకరిస్తారు మీ పని ప్రాంతాల్లో అని చెప్పవచ్చండి. మరి 9వ స్థానాధిపతి 3లో ఉన్నాడు. సిబ్లింగ్స్ తోటి సత్సంబంధాలు ఉంటాయండి. అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో కూడా 2వ వారం తర్వాత మంచి డెవలప్మెంట్లోకి వస్తారు. ఏదైనా ఒక గుడ్ న్యూస్ కావచ్చు, ఒక శుభవార్త కూడా వినే అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఆ సంబంధంగా పనిచేస్తూ ఉంటారో, కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటారో వారికి అగ్రిమెంట్స్ కూడా అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే సహజంగా 5, 11, 7 ఇవన్నీ కూడా ఈజీ మనీ రావడానికి అవకాశం ఉంటుంది. 5వ స్థానాధిపతి 7లో ఉన్నాడు, 11వ అధిపతి 4లో ఉన్నారండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే చతుర్థంలో ఉన్న ప్రతి గ్రహం కూడా సమసప్తక దృష్టితోటి 10వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్లు కూడా కాస్త లాభానికి దారి తీస్తాయండి. మరి లాంగ్ స్టాండింగ్ బెటరా, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ బెటరా అన్నప్పుడు సో 9వ స్థానాధిపతి 3, 4లో ఉన్నారు కాబట్టి లాంగ్ స్టాండింగే గుడ్ అని చెప్పవచ్చు. బట్ షార్ట్ ట్రేడింగ్ కూడా అవకాశాలు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా లేవు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఏది ఏమైనా మార్కెట్ రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా లగ్నం ఏదైనా సరే 5, 8, 11 స్థానాల్లో బలంగా ఉంటేనే ఈజీ మనీ వస్తుంది. అదేవిధంగా మీరు షార్ట్ ట్రేడింగ్ ఇలాంటివి చేయాలంటే మైండ్తో చేసే పనులు ఏవైతే ఉంటాయో, చంద్ర బుధ గ్రహాలు కనుక బలంగా ఉంటే, దుష్ట గ్రహాల ప్రభావంలో లేకుండా ఉంటే ఈజీ మనీ వస్తుందండి. కాబట్టి చెక్ యువర్ హోరోస్కోప్. సో ఈ యొక్క గోచార ఫలితాలు బాగుంది కదా అని ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కోల్పోయే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్ అండ్ కేర్ఫుల్ అండి. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? రాష్ట్రాధిపతి గురుగ్రహం 6లో ఉన్నాడు, 6వ అధిపతి చతుర్థంలో ఉన్నారు. ఒకటి మేజర్గా మనకి హెల్త్ ఇష్యూస్ ఇక్కడ కనబడట్లేదండి. శని బుధ కలయిక కాస్త ఉంటుంది కాబట్టి మాసాంతంలో చర్మ సంబంధంగా కొంచెం కనపడే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులు కాస్త బాధించే అవకాశం కనపడుతూ ఉంది. మరి చతుర్థంలో 4 గ్రహాలు ఉన్నాయి.
కుజుడు మరొక కేంద్రంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నారు, శని కూడా మాసాంతంలో వస్తున్నాడు. మాసాంతంలో అర్ధాష్టమ శని వచ్చిన చివరి 2 రోజులే కనుక మార్చిలో పెద్ద ప్రభావం ఉండదు, వర్రీ కావాల్సిన అవసరం లేదండి. అందుకే గ్రహాల యొక్క స్థితి కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి గోల్స్ పెట్టుకోవటం. మార్చి నెల రాబోతుంది. సో సింపుల్ గోల్స్, మంత్లీ గోల్స్ ఏంటయ్యా అంటే 5 అంటే ఎలిమెంట్ చెప్తూ ఉంటాం. ఒకటంటే హెచ్ఆర్ఎంసి అని చెప్తూ ఉంటాం కదా. హెల్త్ గోల్స్, రిలేషన్షిప్ గోల్స్, మనీ గోల్స్, స్పిరిచువల్ గోల్స్, కెరీర్ గోల్స్. హెల్త్ అంటే ఫిట్నెస్ మీద దృష్టి కావచ్చు, ధ్యానమా, మెడిటేషన్, వాకింగా, లేకుంటే మంచి రా ఫుడ్ తీసుకోవడమా. రిలేషన్షిప్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే సో అది హీల్ అయ్యే విధంగా ఆలోచన విధాన్ని మార్చుకోవడం, గ్రాటిట్యూడ్ పెంచుకోవడం. ఫర్ మనీ, సంపాదించిన ధనాన్ని ఏవైతే ఉంటాయో ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేసి దాన్ని కాంపౌండింగ్ ద్వారా మన భవిష్యత్తుకు మల్టిపుల్ చేసుకోవడం, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ పాటుపడే విధంగా వాడిని ప్లాన్ చేసుకోవడం. స్పిరిచువాలిటీ అలవర్చుకోవడం. స్పిరిచువాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అయితే కనుక ఆరోగ్యానికి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఎలా అవసరమో, మెటీరియలిస్టిక్ లైఫ్తో పాటు స్పిరిచువల్ లైఫ్ కూడా కాస్త మెయింటైన్ చేయగలిగితే లైఫ్ విల్ బి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సీ ఫర్ కెరీర్, హ్యావ్ సమ్ ప్రాపర్ మీరు గోల్ పెట్టుకోండి, అచీవబుల్ గోల్స్ పెట్టుకొని సో స్టెప్స్కి ముందు వేస్తే గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉండి సో ఎవరైతే కనుక మీకు ఒక హైయర్ గురు పొజిషన్లో ఉంటారో, మీ అభివృద్ధికి పాటుపడుతూ ఉంటారో అలాంటి వారితోటి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకొని సో ముందుకు వెళ్తే కనుక అద్భుతంగా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.